ఎక్కడికి వెళుతున్నా మా ప్రత్యర్థులు వాళ్ళ బండ్లు పంపించేట్లు వాళ్ళ మైకులు పెట్టేస్తాం. ఇంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. అందరం కలిసి ప్రచారం చేద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు ఫైనల్గా. ఇంత అభద్రతా భావం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడే ప్రచారం చేస్తున్నాను, ఒక బండి వచ్చింది, మైకు పెట్టారు, అరిచేస్తున్నారు. అది సబబు కాదు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే అవకాశం కావాలి. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మేము ఎక్కడ తిరుగుతున్నామో అవి ఎవరెవరికి చేరుస్తున్నారో ఇది కూడా తెలుస్తుంది మాకు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చీప్ పాలిటిక్స్కి దిగొద్దని చెప్పి మా ప్రత్యర్థులకు నేను తెలియజేస్తున్నాను. అందరం కలుద్దాం. కావాలంటే మనం ముగ్గురం ఒక స్టేజ్ మీదకి వద్దాం రండి. నేనే పెడతాను ఒక స్టేజీ, ముగ్గురం మాట్లాడదాం ఏం చేశాం ఈ రాష్ట్రానికి మేమని. మీరు స్టీల్ ప్లాంట్ తెచ్చారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నా. మాకు ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రధానమంత్రి గారే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పి ఇవ్వలేదు. మరి దాని గురించి మాట్లాడండి. మీ బండి తెచ్చి ఇక్కడ పెడతారు నా దగ్గర. ఆ తర్వాత విభజన హామీలు చేయలేదు, పోలవరం పూర్తి చేయలేదు. రండి ఇవన్నీ మాట్లాడదాం. బండి తెచ్చి పెడతారు మళ్ళా ఇక్కడ మా పక్కన. ఇదా రాజకీయాలంటే? స్టీల్ ప్లాంట్ అవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయండి? రాష్ట్రంలో గంజాలు, తర్వాత డ్రగ్స్ ఎంత పెరిగిపోయాయి. మొన్నే ఒక కంటైనర్ వచ్చింది, 25 టన్నులు తీసుకొచ్చింది. దాని గురించి మాట్లాడమనండి. దమ్ముంటే వస్తారా అందరూ? స్టేజ్ మీదకి రండి. ఇలా మా పక్కన బండి పెట్టి మీ మైకులు పెట్టడం కాదు. దమ్ముంటే రండి, మాట్లాడదాం. నేనే స్టేజు టైము పెడతాను. అందరం ముగ్గురం మాట్లాడతాం. రండి. ఏమవుతుంది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారమన్నారు మీరు. ఏమైంది? ఉద్యోగాలు లేకుండా పిల్లలు రష్యన్ ఆర్మీలో చేరుతున్నారు, ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోతున్నారు. దీని గురించి మాట్లాడదాం. మేం ప్రచారం చేస్తుంటే మా పక్కన బండి పెడతారు మీరు. ఇదా మీకున్న ఇది? కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. వీళ్లకు చేతనైతే ఒక స్టేజ్ మీదకి వద్దామని చెప్పండి. అందరు రండి, ఆ రోజు మాట్లాడదాం. మా ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రానికి 10 సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయింది. ఉద్యోగాలు రావట్లేదు పిల్లలకి, ఎవరూ రావట్లేదు. ఇక్కడ 3 రాజధానులని అవి ఇవి చెప్పి ఈ రాష్ట్రాన్ని మభ్యపెట్టి ఎవరు కూడా ఇన్వెస్టర్లు ఇక్కడ రాకుండా చేసి మరి ఈ విధంగా చేస్తుండు. దానికి తోడు డ్రగ్స్, ఇవన్నీ అవుతే ఏమవుతుందండి యువతరు? ఆలోచించండి ఓటర్లారా. వీళ్ళందరూ వచ్చి మభ్యపెడతారు మిమ్మల్ని. నిజమైన విషయాలు చెప్పే ధైర్యం మాకుంది. మేము మీకోసం పోరాడతాం. మీ గొంతులు మేము అసెంబ్లీలో వినిపిస్తాం. అసెంబ్లీ యొక్క స్టాండర్డ్ కూడా పెంచుతాం. అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే ఒకరినొకరు తిట్టుకోవడం, ఆ తర్వాత ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోవడం, ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ఎమ్మెల్యేలకు కర్తవ్యం? అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ మారుస్తాం. మీ గళాలు మేము వినిపిస్తాం. కాబట్టి జై భారత్ పార్టీ, మా గుర్తు టార్చ్ లైట్. దీని మీద నమ్ముకోండి. నేను మీతో ఉంటాను. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. 5 సంవత్సరాలకు ఏం చేస్తాను అన్నది బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఈ 5 సంవత్సరాల్లో నేను అది గనక చేయకుంటే నా మీద కేసులు పెట్టండి అని ధైర్యంగా చెప్పే పార్టీ జై భారత్ పార్టీ. ఆలోచించండి. టార్చ్ లైట్ గుర్తు.